నేటి అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగుతామని ఆటో రిక్షాల డ్రైవర్ల ఐకాస ప్రకటించింది. రవాణా శాఖ అధికారులు, ట్రాఫిక్ పోలీసుల వేధింపులకు నిరసనగానే సమ్మెకు దిగుతున్నామని ఐకాస ఆరోపించింది. రేపటి నుంచి పోలీసు, ఆర్టీఏ అధికారులు తలపెట్టిన ప్రత్యేక తనిఖీలను వాయిదా వేసుకోవాలని ఆటో రిక్షా డ్రైవర్ల ఐకాస నేతలు డిమాండ్ చేశారు. హైదరాబాద్ నగరంలో ఓలా, ఊబర్ క్యాబ్ డ్రైవర్లు అనధికారిక ధరల ప్రకారం ప్రయాణికులను తరలిస్తున్నా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనిఖీల్లో లోపాలు బయటపడితే పర్మిట్లు రద్దు చేస్తామని పోలీసులు హెచ్చరించడం సరికాదని ఐకాస నేతలు స్పష్టం చేశారు. మరి ఈరోజు ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ పోలీసులు అదేవిధంగా ఆర్టీఏ వాళ్ళు కేసులు పెడుతున్నారు. ట్రాన్స్పోర్ట్ లైసెన్స్ లేదని కేసులు పెడుతున్నారు. మీరు మరో వాగ్దానం చేశారు, మేము ఆర్టీఏ ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీరు చెప్పింది ఏంటంటే ఆర్టీఏ పోలీసు వాళ్ళ వేధింపుల్లో ఉంటామని చెప్పారు. కానీ ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వేధింపులు చాలా రేట్లు పెరిగిపోయాయి. వెంటనే ముఖ్యమంత్రి గారికి నేను మనవి చేస్తున్నాను, విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు చెప్పినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకోండి, ఆటో రిక్షా డ్రైవర్లను ఆదుకోండి.